వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా స్త్రీలు కుటుంబంలోని సుఖ సంతోషాలు, ఆరోగ్య ఐశ్వర్యాలు, సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటారు. సాధారణంగా శ్రావణ మాసంలో శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి దేవిగా అలంకరించి పూజలు చేస్తారు. ఉదయాన్నే ఇల్లు, పూజ గది శుభ్రం చేసుకోవాలి, ముగ్గులు వేసుకోవాలి. అలాగే మన పూజ గదిని మరింత శుభ్రపరచుకోవాలి. ముందు కూడా ముగ్గులు వేసి పూలతో అలంకరణ చేయాలి. ముందుగా అమ్మవారిని కలశము, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పండ్లు, తమలపాకు, వక్కలు, దీపం, నైవేద్యం అన్నీ సిద్ధం చేసుకోవాలి. లేదా రాగి కలశాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి అందులోని నీరు, అక్షంతలు, పసుపు, కుంకుమ, ఒక నాణ్యం వేసి కొంచెం కలశానికి పసుపు కుంకుమలతో చుట్టుబొట్టులు పెట్టుకోవాలి. మామిడాకులను ఉంచి వరలక్ష్మి అమ్మవారి రూపంగా భావించి చీర, నగలు, పూలు అందంగా అలంకరణ చేసుకోవాలి. కొందరు ప్రత్యేకంగా అమ్మవారి ముఖాన్ని కూడా అలంకరణ చేస్తారు. కుటుంబంలో సభ్యులు క్షేమంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యం కలగాలని వరలక్ష్మి వ్రతం చేస్తారు. వారికి తెలంగాణ ఆచారంలోని ప్రకారం పులిహోర, చక్కెర పొంగలి, బూరెలు, పాయసం, గారెలు లేదా ఇతర వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. దీపంతో అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కరణ చేయాలి. కుటుంబ సభ్యులు ఆ అమ్మవారిని కొద్దిసేపు ఆ పాటలతోటి ఆ అమ్మవారిని లాలించాలి. ఇంటికొచ్చిన ముత్తైదులకు వాయనం ఇవ్వాలి. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, తాంబూలం, తమలపాకు, వక్కలు వంటి బట్టలు కూడా పెడతారు. అమ్మవారిని అందంగా అలంకరించిన తర్వాత హారతులు ఇచ్చి ఆ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవాలి. అప్పుడు తమ కుటుంబ సభ్యులు అంతా ఆ అమ్మవారిని దర్శించుకొని ఇంటికొచ్చిన ముత్తైదుల అందరికీ వాయనమిచ్చి ఆశీస్సులు తీసుకోవాలి. అందరికీ వరలక్ష్మి వ్రతం